హలో స్టూడెంట్స్, దిస్ ఇస్ శ్రీరామ్ ఇన్ఫో ఆల్ ఇండియా గవర్నమెంట్ జాబ్స్ అండి. మన ఛానల్లో పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్స్ మాత్రమే పోస్ట్ చేయడం జరుగుతుందండి. కాంట్రాక్ట్ బేస్డ్ కానీ అవుట్సోర్సింగ్ జాబ్స్ అయితే మన ఛానల్లో ఉండవు. ఓన్లీ పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్స్ మాత్రమే పోస్ట్ చేస్తాము. మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ చేసుకొని పెట్టుకోండి. నా ప్రతి అప్డేట్ అనేది మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. అలాగే మీకు వాట్సాప్ ఉంటే వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. టెలిగ్రామ్ ఉంటే టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. జాయిన్ అయినట్టయితే మీకు ఎగ్జామ్ డేట్స్, రిజల్ట్ డేట్స్, ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్, జాబ్ ఇన్ఫర్మేషన్ అనేది మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఛానల్లో జాయిన్ అవ్వడానికి డిస్క్రిప్షన్లో నేనైతే లింక్స్ అనేవి ప్రొవైడ్ చేశాను. ఆ లింక్ ద్వారా మీరైతే ఛానల్లో అయితే జాయిన్ అవ్వచ్చు. హలో స్టూడెంట్స్, ఇప్పుడు మనకు వచ్చేసి ఐసీఎంఆర్ నుంచి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ అయితే రిలీజ్ అవ్వడం జరిగిందండి. ఐసీఎంఆర్లో ఎన్ఐఎన్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్, డిపార్ట్మెంట్ ఆఫ్ హెల్త్ రీసెర్చ్, మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండి. ఇది వచ్చేసి మనకి హైదరాబాద్లో ఉంది. జాబ్ లొకేషన్ కూడా మనకి హైదరాబాద్లోనే వస్తుంది. పర్మనెంట్ బేస్డ్ జాబ్స్ అండి అన్నీ కూడా. ఎటువంటి కాంట్రాక్ట్ బేస్డ్ కానీ అవుట్సోర్సింగ్ జాబ్స్ ఏమి కావు. అన్నీ పర్మనెంట్ బేస్డ్ జాబ్స్. బోత్ మెయిల్ అండ్ ఫీమేల్ ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. ఇది వచ్చేసి వాళ్ళది అఫీషియల్ వెబ్సైట్. ఇక్కడ మీరు కిందకి స్క్రోల్ చేసుకున్నట్టయితే ఇక్కడ చూడండి, కెరియర్స్ అని ఉంటుంది రైట్ సైడ్ టాప్లోనే. కెరియర్స్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్టయితే చూడండి, ఇక్కడ డైరెక్ట్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అని చెప్పేసి ఉంటుంది. ఇదేనండి మనకు వచ్చిన నోటిఫికేషన్. ఇక్కడ డీటెయిల్ నోటిఫికేషన్ ఇన్ ఇంగ్లీష్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేసినట్టయితే మీకు నోటిఫికేషన్ అనేది ఇట్లా డౌన్లోడ్ అవుతుంది. ఈ నోటిఫికేషన్లో ఇంపార్టెంట్ పాయింట్స్ అనేవి మీకు డిస్కస్ చేసి చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. మీరు వీడియో అక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అలాగే మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఈ ఇన్ఫర్మేషన్ అనేది వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది. నోటిఫికేషన్ చూసుకున్నట్టయితే మనకి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ నుంచి మనకి రిలీజ్ అయింది. ఇది వచ్చేసి మనకి అడ్వర్టైజ్మెంట్ నెంబర్ అండి. ఓకేనా, మనకి ఎప్పుడు రిలీజ్ అయిందంటే 22 మే 2024 అయితే మనకి ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ అవ్వడం జరిగింది. చూడండి, ఇది హైదరాబాద్ ఇన్వైట్స్ ఆన్లైన్ అప్లికేషన్ ఫ్రమ్ ది సిటిజన్స్ ఆఫ్ ఇండియన్ అని చెప్పేసి ఇచ్చారంటే ఆల్ ఇండియన్ సిటిజన్స్ ఆర్ ఎలిజిబుల్ అండి. ఇవి చూడండి, రెగ్యులర్ పోస్ట్స్ అని చెప్పి ఇచ్చారు. రెగ్యులర్ పోస్టులు అంటే పర్మనెంట్ బేస్డ్ జాబ్స్ అండి. అందులో మనకి టెక్నికల్ అసిస్టెంట్ గ్రూప్ బి అని, టెక్నీషియన్ 1 అని చెప్పి, ల్యాబొరేటరీ అటెండెంట్ అని ఈ పోస్టులకు వీలైతే రిక్రూట్ చేస్తున్నారు. మనకి పోస్టింగ్ 100% హైదరాబాద్లోనే ఉంటుందండి. ఇంపార్టెంట్ డేట్స్ మనం చూసుకున్నట్టయితే ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసి 23 మే 2024 అయితే మనకి స్టార్ట్ అయిందండి. క్లోజింగ్ డేట్ ఆఫ్ చూసుకున్నట్టయితే మనకి 16 జూన్ 2024 లోపు మనం అయితే అప్లై చేసుకోవాల్సింది. అడ్మిట్ కార్డ్స్ చూసుకున్నట్టయితే మనకి జూన్ జూలైలో అయితే వీలైతే అడ్మిట్ కార్డ్స్ అనేవి రిలీజ్ చేస్తారు. అలాగే సిబిటి టెస్ట్, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ మనకి ఎప్పుడు ఉంటుందంటే జూలై ఎండింగ్లో మనకైతే కంపల్సరీగా ఈ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. మనకి హెల్ప్ లైన్కి చూడండి, మెయిల్ ఐడి అండ్ నెక్స్ట్ ఫోన్ నెంబర్స్ కూడా ప్రొవైడ్ చేశారు. ఇందులో మీకు ఏమైనా డౌట్స్ ఏమైనా ఉన్నా, టెక్నికల్ ఎర్రర్స్ ఏమైనా ఉన్నా వీళ్ళకి అయితే మీరు కాంటాక్ట్ చేయొచ్చు. మీకు సొల్యూషన్ అనేది ప్రొవైడ్ చేస్తారు. లేదు అనుకుంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేస్తే మీకు ఖచ్చితంగా నేనైతే రిప్లై ఇస్తానండి. రిజిస్ట్రేషన్ అండ్ ఎగ్జామినేషన్ ఫీజు మనం చూసుకున్నట్లయితే పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్కి మాత్రమే ఎగ్జామినేషన్ ఫీజు అనేది ఏమీ లేదండి. రిమైనింగ్ ఎస్సీ, ఎస్టీ, ఎక్స్ సర్వీస్, ఉమెన్ కేటగిరీ వాళ్ళకి 1000 రూపీస్ అనేది అప్లికేషన్ ఫీజు ఉంటుంది. అండ్ నెక్స్ట్ ట్రాన్సాక్షన్ ఛార్జెస్ అయితే ఉంటాయి 40 రూపీస్ అలాగా. అండ్ అదర్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో ఎక్సెప్ట్ ఎస్సీ, ఎస్టీ, ఎక్స్ సర్వీస్ మెన్, ఉమెన్స్ అని ఇచ్చారు కదండి, ఏ కేటగిరీ ఉమెన్స్ అయినా సరే 1000 రూపీసే ఫీజు. అదర్ దెన్ రిమైనింగ్ క్యాస్ట్లు వచ్చేసి 1200 రూపీస్ అనేది ఎగ్జామినేషన్ ఫీజు అయితే పే చేయాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ ట్రాన్సాక్షన్ ఛార్జెస్ కూడా వీళ్ళకి అప్లికేబుల్ అయితే అవుతాయి. మోడ్ ఆఫ్ పేమెంట్ చూసుకున్నట్టయితే ఆన్లైన్లో పే చేయాల్సి ఉంటుందండి. యూజింగ్ డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు, నెట్ బ్యాంకింగ్ ద్వారా మీరైతే ఈ అప్లికేషన్ ఫీజు అనేది పేమెంట్ అయితే చేయొచ్చు. మనం ఇప్పుడు వేకెన్సీస్ డీటెయిల్స్ చూసుకున్నట్టయితే కామన్గా ఉన్న పాయింట్స్ అయితే నేను ఫస్ట్ ఒక 2 పోస్టులకు నేనైతే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రిమైనింగ్ ఒకసారి మీరు నోటిఫికేషన్ డీటెయిల్స్ అనేవి కింద డిస్క్రిప్షన్ ఇస్తాను, అవి ఒకసారి చెక్ చేయండి. ఇందులో మనకి ఫస్ట్ వచ్చేసి పోస్ట్ కోడ్ అండి మీరు చూసుకోవాల్సింది. పోస్ట్ కోడ్లో చూడండి, TA01 నేమ్ ఆఫ్ ది పోస్ట్ వచ్చేసి టెక్నికల్ అసిస్టెంట్ అండి. ఇది గ్రూప్ బికి సంబంధించిన పొజిషను. ఏజ్ లిమిట్ చూసుకున్నట్టయితే 18 ఇయర్స్ నుంచి 30 ఇయర్స్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంది, ఫర్దర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. పే మ్యాట్రిక్స్ అండి. శాలరీ చూసుకున్నట్టయితే మనకి 35,400 నుంచి 1,12,400 వరకు పర్ మంత్ శాలరీ అయితే వస్తుంది. ఇది నెట్ శాలరీ. గ్రాస్ శాలరీ వచ్చేసి మనకి 50,000 వరకు వస్తుందండి పర్ మంత్ శాలరీ. నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ చూసుకున్నట్టయితే 3 వేకెన్సీస్ అయితే మనకి ఇవ్వడం జరిగింది. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ చూసుకున్నట్టయితే బ్యాచిలర్ ఆఫ్ డిగ్రీ ఇన్ న్యూట్రిషన్ కానీ, లేదనుకుంటే ఫుడ్ అండ్ సైన్స్ కానీ, లేదంటే డైటిస్ట్ చేసిన వాళ్ళు ఎవరైనా సరే వీటికి అప్లై చేసుకోవచ్చు. TA01 అండి పోస్ట్ కోడ్. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి TA02 అండి పోస్ట్ కోడ్ అనేది. సేమ్ పొజిషన్ టెక్నికల్ అసిస్టెంట్ గ్రూప్ బి అండ్ ఏజ్ లిమిట్ కూడా సేమ్ అండి. శాలరీ కూడా సేమ్ 35,400 ఇనిషియల్గా మీకు ఇస్తున్న బేసిక్ శాలరీ. గ్రాస్ శాలరీ 50,000 వరకు వస్తుంది. దీనికి వచ్చేసి 3 పోస్టులు అయితే రిలీజ్ చేశారు. ఓబీసీకి ఒకటి, ఈడబ్ల్యూఎస్ ఒకటి, ఎస్సీ క్యాండిడేట్స్కి ఒకటైతే ఉందండి. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ చూసుకున్నట్టయితే మనకి బ్యాచిలర్ ఆఫ్ డిగ్రీ
ఇన్ కెమిస్ట్రీ విత్ బయోకెమిస్ట్రీ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. లేదు అనుకుంటే కెమిస్ట్రీ విత్ బయోటెక్నాలజీ చేసిన వాళ్ళు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చండి. అలాగే పోస్ట్ కోడ్ TA03 మనం చూసుకున్నట్టయితే సేమ్ టెక్నికల్ అసిస్టెంట్ గ్రూప్ బి అండి. ఏజ్ లిమిట్ సేమ్, శాలరీ కూడా సేమ్ అండి. దీనికి 2 పోస్టులు అయితే ఇవ్వడం జరిగింది. 2 కూడా ఓబీసీ వాళ్ళకి ఇచ్చారండి. అండ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్టయితే బీటెక్ కంప్యూటర్ సైన్స్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. లేదు అనుకుంటే ఐటీ చేసిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చండి. అంటే బీటెక్లో సిఎస్సి డిపార్ట్మెంట్ ఉంటారు కదా, వాళ్ళు దీనికి అప్లై చేసుకోవచ్చు. ఇది ఓబీసీయే కదా అని వాళ్ళు మాత్రమే కాదు. ఒకవేళ మీరు అదర్ కేటగిరీ వాళ్ళైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు. బట్ ఏంటంటే వాళ్ళు అప్లై చేయకుండా రిమైనింగ్ పోస్టులు ఉంటేనే మీకు ఇవ్వడం జరుగుతుందండి ఈ పోస్టులు అనేవి. ఒకవేళ వాళ్ళు అప్లై చేస్తే మెరిట్ లిస్ట్‌లో వాళ్ళకే అయితే ఇవ్వడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ పోస్ట్ కూడా వచ్చేసి టెక్నీషియన్ అండి. టీఈసీహెచ్ అంటే టెక్నీషియన్ 01 గ్రూప్ సి పొజిషన్ అండి. ఏజ్ లిమిట్ మనం చూసుకున్నట్టయితే 18 ఇయర్స్ నుంచి 28 ఇయర్స్ ఉన్నవాళ్ళు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. పే స్కేల్ లెవెల్ 7 ఇస్తున్నారండి. అంటే మనకి 19,900 నుంచి 63,200 వరకు బేసిక్ సాలరీ అనేది వస్తుంది. గ్రాస్ సాలరీ వచ్చేసి మనకి 35,000 వరకు వస్తుందండి పర్ మంత్. నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ చూసుకున్నట్టయితే 2 వేకెన్సీస్ 2 కూడా ఓపెన్ కేటగిరీకి అయితే ఇవ్వడం జరిగింది. ఏ క్యాస్ట్ వాళ్ళైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి ఇంటర్మీడియట్ అండి. సైన్స్ సబ్జెక్ట్ అనేది కంపల్సరీగా ఉండాలి. మినిమం 55% మార్క్స్ అయితే మీరు అగ్రిగేట్ అయితే తెచ్చుకోవాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి 1 ఇయర్ డిప్లొమా ఇన్ ఫిజియోథెరపీ అయితే కంపల్సరీగా కావాలండి. ప్యాటర్న్ మనం చూసుకున్నట్టయితే 10th పాస్ అయ్యి, ఇంటర్ పాస్ అయ్యి అండ్ నెక్స్ట్ 1 ఇయర్ డిప్లొమా కోర్సు ఫిజియోథెరపీలో చేసిన వాళ్ళు ఈ పొజిషన్‌కి మీరు అప్లై చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి పోస్ట్ కోడ్ టెక్నీషియన్ 02 అండి. టెక్ 02 ఇచ్చారు. టెక్నీషియన్ 1 అండ్ నెక్స్ట్ ఏజ్ లిమిట్ సేమ్ అండి. 18 ఇయర్స్ నుంచి 28 ఇయర్స్ వరకు ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది. అది ఫర్దర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సాలరీ కూడా సేమ్ అండి. దీనికి వచ్చేసి 6 వేకెన్సీస్ అయితే ఉన్నాయండి. ఓపెన్ కేటగిరీకి వచ్చేసి 4, ఓబీసీ వాళ్ళకి 1, ఎస్సీ వాళ్ళకి 1 అండి. దీనికి కూడా మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్టయితే ఇంటర్మీడియట్ సైన్స్ సబ్జెక్ట్‌లో పాస్ అయ్యి 1 ఇయర్ డిప్లొమా ఇన్ డైటీషియన్ అయితే చేసి ఉండాలండి. వాళ్ళు మాత్రమే దీనికి అప్లై చేసుకోవడానికి ఉంది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి టెక్నీషియన్ 03 చూసుకున్నట్టయితే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషను. దీనికి వచ్చేసి ఇంటర్మీడియట్ పాస్ అయ్యి సైన్స్ సబ్జెక్ట్‌లో 1 ఇయర్ డిప్లొమా ఇన్ ఎంఎల్టీ ఆర్ డీఎంఎల్టీ అయితే కంపల్సరీగా కోర్స్ అయితే కంప్లీట్ చేసుకొని ఉండాలి. ఓకేనా? 1 ఇయర్స్ కోర్సు డిప్లొమా చేసిన వాళ్ళు దీనికి అప్లై చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ టెక్నీషియన్ 04 అండి. దీనికొచ్చేసి మనకి పే స్కేల్ లెవెల్ సేమ్ 2 పోస్టులు ఉన్నాయి. 2 కూడా ఓబీసీ వాళ్ళకి ఇచ్చారు. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి ఇంటర్మీడియట్ సైన్స్ సబ్జెక్ట్‌లో పాస్ అయ్యి 1 ఇయర్ డిప్లొమా ఇన్ ఇన్స్ట్రుమెంటేషన్ చేసిన వాళ్ళు దీనికి అప్లై చేసుకోవచ్చు. ఓకే. ఇంటర్ ప్లస్ 1 ఇయర్ డిప్లొమా చేసిన వాళ్ళు దీనికి అప్లై చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి టెక్నీషియన్ 05 అండి. దీనికి ఏజ్ లిమిట్ వచ్చేసి మనం చూసుకున్నట్టయితే 28 ఇయర్స్ అయితే ఇవ్వడం జరిగింది. అంటే 18 ఇయర్స్ నుంచి 28 ఇయర్స్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. సాలరీ కూడా సేమ్ అండి. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి దీనికి ఇంటర్మీడియట్ పాస్ ఇన్ సైన్స్ సబ్జెక్ట్ ప్లస్ 1 ఇయర్ డిప్లొమా ఇన్ ఎలక్ట్రికల్ చేసిన వాళ్ళు దీనికి అప్లై చేసుకోవచ్చు. లేదు అనుకుంటే ఇంటర్మీడియట్ పాస్ అయ్యి 3 ఇయర్స్ డిప్లొమాలో జాయిన్ అవుతారు కదంటే లేటరల్ ఎంట్రీలో సెకండ్ ఇయర్లో జాయిన్ అవుతారు కదండి, వాళ్ళు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి పోస్ట్ కోడ్ ల్యాబొరేటరీ అటెండెంట్ అండి. గ్రూప్ సి పొజిషన్ ఇది. ఏజ్ లిమిట్ వచ్చేసి 18 ఇయర్స్ నుంచి 25 ఇయర్స్ ఉన్న వాళ్ళు మాత్రమే దీనికి అప్లై చేసుకోవడానికి ఉంది. ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంది. అది నేను మీకు లాస్ట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను అన్నిటికీ కలిపి. నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ చూసుకున్నట్టయితే 7 పోస్టులు అయితే రిలీజ్ చేశారు. 2 ఏమో ఓపెన్ కేటగిరీ, 5 ఏమో ఈడబ్ల్యూఎస్ వాళ్ళకండి. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్టయితే 10th క్లాస్ పాస్ అయ్యి 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ ల్యాబొరేటరీలో చేసి కంపల్సరీగా మీకు ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ఉన్నట్టయితేనే మీరు దీనికి అప్లై చేసుకోవడానికి ఉంటుందండి. ఎక్స్పీరియన్స్ లేకపోతే మీరు అప్లై చేసుకోవడానికి అవ్వదు. అండ్ నెక్స్ట్ హయ్యర్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అంటే డిగ్రీ చేసిన వాళ్ళు దీనికి అప్లై చేసుకోవడానికి లేదండి. ఓన్లీ 10th క్లాస్ మాత్రమే ఎలిజిబుల్. మీరు ఒకవేళ డిగ్రీ మీకు ఉందనుకోండి, మీకు ఇది అప్లై చేసుకోవడానికి ఎలిజిబిలిటీ లేదని చెప్పి ఇవ్వడం జరిగింది. ప్రతిదీ అంతేనండి ల్యాబొరేటరీ అటెండెంట్‌కి. నెక్స్ట్ వచ్చేసి పోస్ట్ కోడ్ 02 అండి. దీనికి ఏజ్ లిమిట్ శాలరీ కూడా సేమ్ 18,000 నుంచి 56,900 ఇనీషియల్‌గా బేసిక్ శాలరీ అనేది ఇస్తున్నారు. గ్రాస్ శాలరీ వచ్చేసి 25,000 వరకు వస్తుంది పర్ మంత్ శాలరీ. దీనికి 15 పోస్టులు ఉన్నాయి. ఓపెన్ కేటగిరీలో 8, ఓబీసీ వాళ్ళకి 1, ఈడబ్ల్యూఎస్‌కి 5, ఎస్సీ వాళ్ళకి 1 అండి. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి 10th క్లాస్ పాస్ అయ్యి 1 ఇయర్ యానిమల్ ఫ్యాకల్టీగా మీకు ఎక్స్పీరియన్స్ అయితే కంపల్సరీగా ఉండాలండి. వాళ్ళు మాత్రమే దీనికి అప్లై చేసుకోవడానికి ఉంది. అండ్ నెక్స్ట్ మీకు ఇక్కడ మనం పోస్ట్ కోడ్ వైజ్‌గా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనేవి చాలా క్లియర్‌గా డివైడ్ చేసి ఇచ్చారు. ఈ నోటిఫికేషన్ డీటెయిల్స్ అనేవి నేను కింద డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. ఒకసారి ఇవన్నీ చెక్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. మీకు ఖచ్చితంగా నేనైతే రిప్లై ఇస్తాను. నేషనాలిటీ చూసుకున్నట్టయితే ఆల్ ఇండియన్ సిటిజన్స్ ఆర్ ఎలిజిబుల్ అండి. ఏజ్ రిలాక్సేషన్ చూసుకున్నట్టయితే మనకి పోస్ట్ కోడ్ వైజ్‌గా మనకైతే ఇక్కడ ఇచ్చారు. ఏజ్ రిలాక్సేషన్ వచ్చేసి ఎస్టీ క్యాండిడేట్స్‌కి వచ్చేసి 5 ఇయర్స్, ఓబీసీ వాళ్ళకి వచ్చేసి 3 ఇయర్స్, పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్‌కి వచ్చేసి 10 ఇయర్స్, పీడబ్ల్యూబీడీలో ఓబీసీ వాళ్ళు ఉంటే 13 ఇయర్స్,
పీడబ్ల్యూబీడీలో ఎస్సీ, ఎస్టీ వాళ్ళకుంటే 15 ఇయర్స్ అండి. ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఎవరైనా ఉంటే 3 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అనేది డివైడ్ చేశారు. మీ 10th క్లాస్ మార్కుల లిస్ట్ మీద ఏదైతే ఉందో డేట్ ఆఫ్ బర్త్ అనేది అది మాత్రమే కన్సిడర్ చేస్తారండి. సేమ్ యాజ్ ఇట్ ఈస్‌గా మీరు అప్లికేషన్‌లో అది మాత్రమే ఎంటర్ చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీకు ఇది ఎలా అప్లై చేసుకోవాలని చెప్పి స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అయితే ఇచ్చారండి. స్టెప్ 1 వచ్చేసి మనం రిజిస్ట్రేషన్ అయితే కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. మీ వ్యాలిడ్ ఈమెయిల్ ఐడీ, మొబైల్ నెంబర్ అయితే ఇవ్వాల్సి ఉంటుందండి. ఆ డీటెయిల్స్‌కే మీకు రిజిస్ట్రేషన్ నంబర్స్ అనేవి జనరేట్ అవుతాయి. యూనిక్ నంబర్. అండ్ నెక్స్ట్ వచ్చేసి లాగిన్ అవ్వాలి. లాగిన్ అయిన తర్వాత అప్లికేషన్ ప్రాసెస్ అయితే మీరైతే స్టార్ట్ చేయాల్సి ఉంటుందండి. అప్లికేషన్ ప్రాసెస్‌లో రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అనేవి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అలాగే మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అవన్నీ ఎంటర్ చేయాలి. చాలా క్లియర్ కట్‌గా అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి అప్లికేషన్ ఫీజ్ అయితే మీరైతే పేమెంట్ చేయాల్సి ఉంటుంది ఆన్‌లైన్‌లో. అండ్ నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే రిటన్ ఎగ్జామినేషన్ అండి. ప్రతి పోస్ట్ కూడా మనకి ఇంగ్లీష్‌లో ఉంటుంది. 90 మినిట్స్ డ్యూరేషన్ టైమ్ అయితే ఇవ్వడం జరుగుతుందండి. 95% మార్క్స్ అనేవి మీరు ఏవైతే స్కోర్ చేస్తారో దాన్ని మెరిట్ లిస్ట్ తీయడానికి యూజ్ చేస్తారు. రిమైనింగ్ 5% అనేవి మీ ఎక్స్‌పీరియన్స్ దాన్ని బేస్ చేసుకొని మీకు మార్క్స్ అయితే ఇవ్వడం జరుగుతుందండి. నెగెటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది. 0.25 నెగెటివ్ మార్కింగ్ ఉంటుంది. చాలా జాగ్రత్తగా మీరైతే ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఎగ్జామినేషన్ సెంటర్ మనం చూసుకున్నట్టయితే హైదరాబాద్‌లోనే ఉంటుందండి ఎగ్జామినేషన్ సెంటర్ కూడా. అలాగే స్కీమ్ ఆఫ్ టెస్ట్ మనం చూసుకున్నట్టయితే మీకు సిలబస్ కూడా చాలా క్లియర్‌గా ఇచ్చారు. టెక్నికల్ అసిస్టెంట్ అని, టెక్నీషియన్ అని చెప్పేసి, అండ్ నెక్స్ట్ లాబొరేటరీ అటెండెంట్ అని, ఏ టాపిక్స్ నుండి వస్తాయి, ఎన్ని క్వెషన్స్ ఉంటాయి, ఎన్ని మార్క్స్ ఉంటాయి, డ్యూరేషన్ టైమ్ ఏంటి అని చెప్పి చాలా క్లియర్ కట్‌గా ఇచ్చారు. ఇవి ఒకసారి మీరు నోటిఫికేషన్‌లోకి వెళ్లి ఒకసారి చెక్ చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి డాక్యుమెంట్ వెరిఫికేషన్ అండి. ఎవరైతే షార్ట్ లిస్ట్ అవుతారో రిటన్ టెస్ట్ తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. ఆ టైంలో మీరు అడ్మిషన్ కార్డ్ పట్టుకెళ్లాల్సి ఉంటుంది. ఫోటోగ్రాఫ్ 2 రీసెంట్ ఫోటోగ్రాఫ్స్ పట్టుకెళ్ళాలి. 10th క్లాస్ మార్క్ లిస్ట్, మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అన్నీ, ఆర్డర్ లెటర్, కాల్ లెటర్ పట్టుకెళ్ళాలి. ఎక్స్‌పీరియన్స్ సర్టిఫికేట్, మీ క్యాస్ట్ సర్టిఫికేట్, పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్ సర్టిఫికేట్ అండ్ అదర్ సర్టిఫికేట్స్ ఏమైనా ఉంటే అవన్నీ పట్టుకెళ్లాల్సి ఉంటుందండి. నెక్స్ట్ ఈ మోడ్ ఆఫ్ సెలక్షన్ అంటే కట్ ఆఫ్ మార్క్స్ అండి. మినిమమ్ క్వాలిఫైయింగ్ మార్క్స్ మనం చూసుకున్నట్టయితే ఓపెన్ కేటగిరీ అండ్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకొచ్చేసి 40% మార్క్స్ స్కోర్ చేస్తే వాళ్ళు క్వాలిఫై అయిపోయినట్టే. అండ్ ఓబీసీ వాళ్ళకొచ్చేసి 35% మార్క్స్ అయితే తెచ్చుకోవాలండి. అలాగే ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్స్‌కొచ్చేసి 30% మార్క్స్ స్కోర్ చేస్తే వాళ్ళైతే క్వాలిఫై అయిపోయినట్టే. ఇదేనండి ఈ నోటిఫికేషన్‌లో ఇంపార్టెంట్ పాయింట్స్. ఇప్పుడు ఇది ఎలా అప్లై చేసుకోవాలి, లింక్స్ అనేవి ఎలా ఉంటాయి, ఏంటి అని చెప్పి మీకు ఓపెన్ చేసి చూపిస్తాను. ఈ అప్లై చేసుకోవడానికి లింక్ అయితే మీకు కింద డిస్క్రిప్షన్‌లో అయితే ప్రొవైడ్ చేస్తానండి. దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్టయితే మీకు పేజ్ వచ్చేసి ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అయితే ఇచ్చారండి. రిజిస్ట్రేషన్ స్టెప్ 1, స్టెప్ 2 వచ్చేసి ఫిల్లింగ్ అప్లికేషన్, స్టెప్ 3 వచ్చేసి పేమెంట్, స్టెప్ 4 వచ్చేసి ప్రింట్‌ఔట్ అండి. ఎవరైతే కొత్తగా అప్లై చేసుకుంటున్నారో వాళ్ళు రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్టయితే మీకు పేజ్ వచ్చేసి ఇలా ఓపెన్ అవుతుంది. అప్లికెంట్ నేమ్ దగ్గర మీ 10th క్లాస్ మార్క్ లిస్ట్ మీద ఎలా అయితే ఉందో సేమ్ యాజ్ ఇట్ ఈస్‌గానే ఎంటర్ చేయండి. మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి. ఈమెయిల్ ఐడీ అండ్ నెక్స్ట్ ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి రిజిస్టర్ మీద క్లిక్ చేసినట్టయితే మీకు రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ అవుతుంది. తర్వాత మీకు లాగిన్ డీటెయిల్స్ అనేవి వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. ఆ డీటెయిల్స్ యూజ్ చేసుకొని మీరు లాగిన్ అవ్వచ్చు. ఇక్కడ చూడండి యూజర్ మాన్యువల్ డౌన్లోడ్ అని ఉంటుంది. దాని మీద క్లిక్ చేసినట్టయితే మీకు మాన్యువల్ అనేది డౌన్లోడ్ అవుతుంది. ఎలా రిజిస్ట్రేషన్ అవ్వాలి, ఎలా అప్లికేషన్ ప్రాసెస్ అనేది కంటిన్యూ చేయాలని చెప్పి చాలా క్లియర్ కట్‌గా ఇచ్చారు. ఇక్కడ చూడండి డీటెయిల్స్ ఇలా ఎంటర్ చేసిన తర్వాత రిజిస్టర్ మీద క్లిక్ చేస్తే మీకు పేజ్ అనేది ఇలా వస్తుంది. ఇక్కడ ఓకే మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు లాగిన్ డీటెయిల్స్ అనేవి జనరేట్ అవుతాయి. చూడండి రిజిస్ట్రేషన్ హాస్ బీన్ సక్సెస్‌ఫుల్లీ కంప్లీటెడ్ విత్ ది రిజిస్ట్రేషన్ నంబర్. ది డీటెయిల్స్ హావ్ బీన్ సెంట్ టు ది మొబైల్ నంబర్ అండ్ ఈమెయిల్ అడ్రెస్ ప్రొవైడ్ డ్యూరింగ్ ది రిజిస్ట్రేషన్ అని చెప్పి ఇచ్చారన్నమాట. మీ మొబైల్ నెంబర్‌కి వీళ్ళు రిజిస్ట్రేషన్ డీటెయిల్స్ అనేవి ప్రొవైడ్ చేస్తారు. ఆ డీటెయిల్స్ యూజ్ చేసుకొని మీరు లాగిన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు పాస్వర్డ్ అయితే చేంజ్ చేసుకోమంటుంది. పాస్వర్డ్ చేంజ్ చేసుకున్న తర్వాత మీకు ఏంటంటే నెక్స్ట్ స్టెప్ చూడండి. ఫిల్ అండ్ సబ్మిట్ యువర్ అప్లికేషన్ అని చెప్పేసి ఉంటుంది. దాని మీద క్లిక్ చేస్తే మీకు అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది. మీకు చాలా క్లియర్‌గా ఇచ్చారండి ఫోటోస్‌తో సహా. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఏమైనా ఉంటే కింద కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. మీకు ఖచ్చితంగా నేనైతే రిప్లై ఇస్తాను. అలాగే మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేయండి. ఈ ఇన్ఫర్మేషన్ అనేది వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది. థాంక్ యూ సో మచ్ అండి ఫర్ వాచింగ్ వీడియో. కీప్ సపోర్టింగ్ మీ.